విదేశీ భావజాలం నక్సలైట్లు, మావోయిస్టులు, లేకపోతే మార్క్సిస్టులు, స్టాలినిస్టులు, లెనినిస్టులు, ఏ ఇస్టులైనా సరే వాళ్ళకి ఈ భారతదేశానికి సంబంధం లేదు, వానికి భారతదేశం గురించి తెలియదు. ఆ సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశంలో రుద్ది 70-75 ఏళ్ళుగా భారతదేశాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికి భారతదేశ ఆత్మ కానీ భారతీయత కానీ సంబంధం లేకుండా విదేశీ తరహా సిద్ధాంతాలను భారతదేశంలో ప్రవేశపెట్టి చేతులు కాల్చుకొని సరే మధ్యలో కొద్దిగా అది జనాలకు నచ్చిన రుచించిన 70 ఏళ్ళుగా అది పూర్తిగా కనుమరుగిపోయేటువంటి వెళ్ళిపోయింది. ఇంకా అడవుల్లో ఉండి మేము కొత్తగా ఏదో సాధిస్తామని తుపాకులు పట్టుకొని ప్రజలని కోవట్టుల పేరిట గిరిజనులని అమాయకులని ఇష్టానుసారంగా చంపేస్తున్నటువంటి నక్సలైట్లని కేంద్ర ప్రభుత్వం అంచివేస్తుంది. దీని విషయంలో రాష్ట్రాలు కూడా నోరు మూసుకున్నాయి. మా రాష్ట్రంలో మీరు చేయడానికి వీల్లేదని ఎవరు చేయలేకపోతున్నారు. కానీ అన్ని పార్టీల వాళ్ళు బాధితులే. నక్సలైట్ల వల్ల అభివృద్ధి ఇన్ని సంవత్సరాల పాటు ఆగిపోయింది. సరే వాళ్ళు అడవులను కాపాడారా, అడవి బిడ్డలను కాపాడారంటే కోవట్ల పేరుతోటి వాడక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు అనేక మందిని, వందలాది మందిని కోవట్ల పేరుతోటి గిరిజనులను ఊచకొత్త కోసింది నక్సలైట్లే, మావోయిస్టులే. మావోకి భారతదేశానికి ఏం సంబంధం? మావోయిస్టులు అనేటి వాళ్ళు వాళ్ళ చైనా అభివృద్ధి కోసం పనిచేస్తుంటే నక్సలైట్లు ఏం చేస్తున్నారు? సిగ్గులేని కొందరు రాజకీయ నాయకులు నక్సలైట్లను దేశభక్తులని అంటారు. మరి దేశభక్తులైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులపైన ఎందుకు వాళ్ళు పోరాటం చేయట్లేదు? ఈ దేశ వ్యతిరేక శక్తులపైన కదా వాళ్ళు దాడి చేయాల్సింది. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చాడు? అసలు మీది ఏ సిద్ధాంతమో తెలియదు. వచ్చే సంవత్సరం 2026 మార్చి కల్లా నక్సలైట్లు ఒక్కడు కూడా మిగలడనేటువంటిది. ఇప్పటికే వందలాది మంది, నిన్న కొత్తగూడెం దగ్గర పాత భద్రాచలం ఏరియాలో 60-70 మంది లొంగిపోయారు. ఇవాళ 30 మంది ఎన్కౌంటరు, 3 నెలల్లో 100 మందికి పైగా ఎన్కౌంటరు, ముఖ్యమైనటువంటి నాయకులు. ఇంకా వీళ్ళందరూ చనిపోయిన తర్వాత, లొంగిపోయిన తర్వాత ముఖ్యమైనటువంటి నాయకులు మిగిలరు. బహుశా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా దండకారణ్యం వదిలేసి జనారణ్యంలో ఎక్కడో తిరుగుతున్నారేమో అనేటువంటి ఒక అనుమానం మాత్రం కలుగుతున్నది. హిడ్మా కానీ ముఖ్యమైనటువంటి నాయకులు ఇప్పటికే, ఎందుకంటే 60-70 సంవత్సరాలు దాటిపోయి వాళ్ళ కళ్ళు కనబడక, కాళ్ళు నడవలేక, చేతులు లేక అనేకమైనటువంటి రోగాలతో సతమవుతున్నటువంటి వాళ్ళు అడవుల్లో ఉండలేకపోతున్నారేమో. బహుశా వాళ్ళు వేరే వేరే పద్ధతుల్లో ఇప్పటికే జనావాసాల్లోకి వచ్చి ఉన్నారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యమైనటువంటి నాయకులు జనావాసాల్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు. 30-40 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళు వెళ్ళిపోయారు అడవుల్లోకి. ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళని గుర్తుపట్టేటువంటి అవకాశం ఉండదు. ఎక్కడనో ఏ బస్తీలోకి, హైదరాబాద్లో ఏ బస్తీలోకి వచ్చి, ఎందుకంటే వాళ్ళ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, లేకపోతే ఏ రోహింగ్యాలు వచ్చి ఈ దేశంలో ఉంటే ఏ రోహింగ్యాల దాంట్లోనే దాచుకుంటే కూడా ఎవరు చేసేది ఏం లేదు. వాడు వచ్చి ఇక్కడ బతుకుతున్నాడని ఎవరిని తెస్తుంది? ఏ గుడిసె వేసుకొని బతుకుతుంటే గుడిసెలు ఉండేటోళ్ళు అనుకుంటారు, ఏ రోహింగ్యానో ఏ వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అడవుల్లో ఉన్నారనేటువంటిది కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. ఏ ఎడిమా కోసమో లేకపోతే ఇంకోరి కోసమో చేస్తున్నారు. వాళ్ళు ఇంకొక రూపంలో ఖచ్చితంగా ఏ జనావాసాల మధ్యలోనే ఉండి ఉంటారు. ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా జనావాసాల మధ్యలోనే ఉండి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం మాత్రం కలుగుతుంది. లేదు వీళ్ళు బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పటికే అనేక మంది లొంగుబాటు దశలో ఉన్నారు. ఇక మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. నిజంగా అదే జరిగితే దేశం కొంత ఊరటనిస్తుంది. వాళ్ళ వల్ల, నక్సలైట్ల వల్ల, మావోయిస్టుల వల్ల దేశానికి ఒరిగిందేం లేదు. ఎవడో పనికిరాని సిద్ధాంతాలు వాళ్ళ మీద పాటలు రాసి అనవసరంగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నారు. ఈ పాటలు రాసేటోళ్ళు, వాళ్ళకు మద్దతు ఇచ్చేటోళ్ళు, జర్నలిస్టులు, మేధావులు, ప్రొఫెసర్లు, ఈ దృష్టిలో ఉండి ఆఫీసర్లు బయట ఉండి వాళ్ళేమో నక్సలైట్లను సమర్థించారు. నక్సలైట్ల పైన నిషేధం ఉంది కదా, నిషేధిత సంస్థని సమర్థించేటువంటి వాడు కూడా నక్సలైట్ కిందనే పరిగణించి వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి. జనావాసాల మధ్యన ఉండి వివిధ రూపాల్లో ఉండి నిషేధిత నక్సలైట్ సంస్థలని మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా నక్సలైట్లుగా గుర్తించి ఎన్కౌంటర్లు చేయకపోతే ఆ భావజాలం మరింతగా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. గన్నులు పట్టుకోమనేటువంటి ప్రమాదం పెరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు పెరిగి దేశ వ్యతిరేక శక్తులుగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. వాళ్ళ నేపాల్ని సర్వనాశనం చేశారు. నేపాల్లో ప్రజలు తిరుగుబడుతున్నారు. ఆఖరికి నేపాల్లో ఉండేటువంటి మావోయిస్టులు గన్నులను వదిలేసి ఎన్నికల దశలోకైనా వచ్చేసారు ఆఖరికి. కానీ మన దేశంలో ఉండేటువంటి ఈ నక్సలైట్లకి సిగ్గు రావట్లేదు. ఆ నక్సలైట్లకు మద్దతు తెలిపేటువంటి వాడు ఒకడు ఎమ్మెల్యే అవుతాడు, ఒకడు ఎంపీ అవుతాడు, ఒకడు ఇంకోడు అవుతాడు. మేము నక్సలైట్ల ఎజెండానే మేము కూడా చేస్తున్నామని సిగ్గు లేకుండా ప్రకటిస్తారు. నక్సలైట్ల ఎజెండా ప్రకటిస్తే నక్సలైట్లపైన ఎందుకు నిషేధం విధించిర్రా ముండా కొడుకులారంటే ఎవడు చెప్పరు. ఈ రాజకీయ నాయకుల యొక్క ఉసరవెల్లి రాజకీయ నాయకులు
ఊసరవెల్లి రాజకీయ నాయకుల వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకడేమో దేశభక్తుడు అంటాడు, ఒకడేమో మావోయిస్టుల ఏజెంటే మా ఎజెండా అంటాడు, ఒకడేమో నక్సలైట్ సిద్ధాంతాలు లేకపోతే దేశం ఏమవుతుందో అంటాడు. నక్సలైట్ లేకపోతే దేశం ఇంకా అద్భుతంగా ఉండింది. ఇంకేదైనా ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పద్ధతి ఇంకో రకంగా ఉంటుంది. కానీ నక్సలైట్లు మాత్రం ఇవాళ జంతవాడాలు అవుతున్నదా ఎక్కడైతున్నదో తెలియదు. ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో మాత్రమే కొద్ది ఏరియాలో మిగిలిపోయారు. సరే, వాళ్ళు 30-40 ఏళ్ళుగా ఆ అడవులకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటారు కాబట్టి విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నారు బ్రతకడానికి. కానీ ఇంకా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఇది శుభసూచకం. భారతదేశానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ యొక్క సిద్ధాంతాల వల్ల ఈ దేశంలో అనేకమైనటువంటి పనికి రాని పిచ్చి కలుపు మొక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రజల మధ్యలోకి వచ్చేసినాయి. ఈ విదేశీ భావజాలం కలిగినటువంటి మావో, మార్క్స్, లెనిని, స్టాలిని, లేకపోతే వాడవడో వీడవడో పనికిరాని వాళ్ళందరి సిద్ధాంతాలను తీసుకొచ్చి ఎందుకు పనికిరావు, వాళ్ళ పస ఉండదు, దానికి పద్ధతి ఉండదు, పాడు ఉండదు. వాళ్ళ దేశంలో ఏదో అవసరాన్ని ప్రకారం ఏదో చేస్తే అక్కడికి తీసుకొచ్చి ఏదో ఉంటారు చూసిరా, పిడుకు దానికి ఒకటే మంత్రం అన్నట్టుగా సంబంధం లేనటువంటి సిద్ధాంతాలన్నింటినీ నూరిపోసి అనేక తరాలను నాశనం చేసినారు వీళ్ళు. అనేక తరాలను నాశనం చేసినారు. అది అయిపోయింది.